కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే అంతా బయలుదేరిపోయారు. కానీ మార్గ మధ్యలోనే వారందరినీ అరెస్ట్ చేశారు. ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం కొనసాగుతోంది. కామారెడ్డిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన భూ వ్యవహారం పైనే కొంత హైటెన్షన్ లో కొండి అక్కడ ఆ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని, ఆ కబ్జా డైరెక్ట్ గా కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆ భూమిని అమ్మేసుకున్నారని, 6 కోట్ల రూపాయలకి అరోరాకి అమ్మేశారని చెప్పి షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కాటిపల్లి వెంకటరెడ్డి సవాల్ చేసి మీరు రండి చూపించండి, దమ్ముంటే ఎలా నిరూపించండి అని చెప్పి కాటిపల్లి వెంకటరెడ్డి సవాల్ చేయడంతో ఆ సవాల్ని స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ల్యాండ్ దగ్గర రాగానే కొంత హైటెన్షన్ నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుని ఉల్టా పల్టా చేసి నిప్పంటించారు బీజేపీ శ్రేణులు. ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. మీరు చూస్తున్న విజువల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రాకేష్ రెడ్డి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన విజువల్ ఇవి. సో హైదరాబాద్ లో నిర్బంధించి అక్కడి నుంచి హౌస్ అరెస్ట్ తరలించారు.